పరిధిలోని ఈ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి। ఈ ఎంపీ ఎలక్షన్లో రఘునందనరావు గారికి అత్యధిక మెజార్టీ వచ్చినందున మేము మెదక్ పార్లమెంటు సభ్యులకు ఓటర్లకు మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మెదక్లో రఘునందనరావు గారు ఉండాలని ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటరు భావించుకొని మంచి మెజార్టీతోటి రగన్న గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు। ఈ రగన్న గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। రగన్న నాయకత్వం। ఈరోజు మెదక్ సీట్ను బీజేపీ కైవసం చేసుకుంది। అది రాముని ఆశీస్సులతో, నరేంద్ర మోడీ ఆశీస్సులతో మెదక్ గడ్డను రఘునందనరావు గారు 33,000 మెజార్టీతో మెదక్ గడ్డను గెలుచుకోవడం జరిగింది। ఒకప్పుడు మెదక్ కంచుకోట అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్తున్నారు, టీఆర్ఎస్ కంచుకోట అని చెప్పుకున్నారు। ఆ కంచుకోటలను బద్దలు కొట్టి ఈ రోజు రఘునందనరావు గారు భారీ మెజార్టీతో మెదక్ గడ్డను గెలుచుకోవడం చాలా ఆనందకరం। మన మెదక్ పార్లమెంట్ లో డబ్బుల ప్రభావం ఎంత జరిగినా కూడా ప్రజలు ఎన్ని డబ్బులు ఆశించకుండా ధర్మం వైపు నిలబడ్డారు। మెదక్ పార్లమెంట్ సభ్యుల ప్రజలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున। ఇకనైనా ధర్మంగా రాజకీయ తప్పించి ఇలా డబ్బులతో రాజకీయాలు చేస్తూ బంద్ చేసుకోవాలని చెప్పి ఈ హితవు పలుకుతూ దేశం కోసం, ధర్మం కోసం రఘునందనరావు గారు అత్యధికంగా మెజార్టీతో గెలుపొందడం మా అందరికీ ఆనందకరం। జై రగన్న।